హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండితో ఊతప్పాలు అయితే వేస్తున్నాను. ఇంకా అందులోకి ఎండుమిరపకాయలు పల్లీల చట్నీ అయితే చేశాను. పిల్లలకి స్నానానికి కూడా నీళ్ళు అయితే పెట్టేశాను. కొంచెం పెద్ద వేసాను కదా ఈ ఊతప్పాలు, మా ఆయన కోసం అన్నమాట. ఇంకా ఆయన తిని డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు ముందుగానే. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేను పిల్లలకి ఇంకా స్నానం చేయించి టిఫిన్ పెట్టాలి. చూడండి, పిల్లల కోసం అయితే చిన్న చిన్న ఊతప్పాలు అయితే వేశాను. ఇంకా మా పాపకి హెల్త్ బాగానే ఉంది కాబట్టి రెడీ అయింది స్కూల్కి వెళ్ళడానికి. హోంవర్క్ ఏమైనా రాసుకున్నామా లేదా, పెండింగ్ ఏమైనా ఉన్నాయా, బుక్కులన్నీ చెక్ చేసుకుంటున్నారు. ఇంకా పిల్లల కోసం అయితే చేశాను చిన్న చిన్న ఊతప్పాలు. ఫస్ట్ బాబుకి అయితే పెట్టేశాను, ఫస్ట్ వాయి. ఇంకా తర్వాత పాపకైతే వేస్తున్నాను. బాగున్నాయి కదా చిన్న చిన్న ఊతప్పాలు. మనం మంట సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. ఇవి ఇంకా వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి, చల్లారిన తర్వాత తినలేము. వీటిని కొద్దిగా పిండిలాగా అనిపిస్తాయి. అందుకే వేడిగా ఉన్నప్పుడే తిన్నామనేసి నేను కూడా పిల్లలతో పాటే తినేసాను. బాగుంటాయి ఇడ్లీ పిండితో ఊతప్పాలు వేసుకుంటే. ఇడ్లీ ఇంకా రోజు తిని తిని బోరు కొట్టేసింది మా పాపతో పాటు అనేసి ఊతప్పాలు అయితే చేశాను. అడిగింది ఊతప్పం చేయమని, అందుకే చేశాను. ఇంకా వాళ్ళకి తినిపించి నేనే వదిలిపెట్టి రావాలన్నమాట స్కూల్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. బాయ్ బాయ్.